లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం సెకండ్ ఇన్స్టలేషన్కి విచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం సభ్యులకు నమస్కారం తెలుసు. ఈనాటి కార్యక్రమానికి మా సెకండ్ ఇన్స్టలేషన్కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు 320A డిస్ట్రిక్ట్ గవర్నర్ రాధాకృష్ణ గారు, మరి అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్పెషల్ గెస్ట్ మా జిల్లా వాసి అయినటువంటి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దాచపల్లి రవీందర్ గారు, అలాగే లయన్స్ క్లబ్లో ఇంట్రడక్షన్ ఇచ్చినటువంటి నన్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి మిత్రుడు 320A వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మిత్రుడు జూలూరి రఘు గారు, 320A లయన్స్ క్లబ్ సంబంధించినటువంటి రీజనల్ చైర్పర్సన్ చంద్రశేఖర్ గారు, అలాగే పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పెద్దలు నరేందర్ రెడ్డి గారు, లియో క్లబ్స్ సంబంధించినటువంటి పెద్దలు తనని చాలామంది భీష్మాచారులోని లయన్స్ క్లబ్కు అతి పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తి మోహన్ దాస్ గారు, అలాగే చిన్ననాటి మిత్రుడైనటువంటి లియో క్లబ్స్కు సంబంధించినటువంటి మిత్రుడు లయన్ దేవేందర్ బండారి గారు, ఇప్పుడే విచ్చేసినటువంటి మిత్రుడు నాగరాజు గారు, అలాగే జిగ్గాణి గారు. మా లయన్స్ క్లబ్ ఫస్ట్ అసలు లయన్స్ క్లబ్కి ఇంట్రడ్యూస్ చేసినటువంటి మిత్రులు ఈరోజు మాస్ ఆఫ్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి నూలి శ్రీనివాస్ గారు, అలాగే లయన్ వేణుగోపాల్ గారు. నాతో పాటు లయన్స్ క్లబ్ ఇన్స్టాల్ చేద్దాము, ఒక కొత్త క్లబ్ స్టార్ట్ చేద్దామన్నప్పుడు ప్రత్యేకంగా స్పందించినటువంటి మిత్రుడు డాక్టర్ సునీల్ కుమార్, ఇంకొక 5 నిమిషాలు వస్తారు, అలాగే శర్మ, మసూద్ నటి, వీళ్ళందరూ కలిపి ఫస్ట్ అసలు నన్ను లయనిజం గురించి చెప్పి నన్ను ఇన్వాల్వ్ చేసి లయన్స్ క్లబ్కి ఇంట్రడ్యూస్ చేసిన అందరూ కూడా పేరు పేద మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం తరఫున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం చెప్తున్నాను. ముఖ్యంగా ఇదే వేదిక మీద లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యంని చార్టర్ కొత్త స్టార్ట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు నాకున్నటువంటి దాదాపు 20 సంవత్సరాల నుండి పరిచయం కలిసి పనిచేసినటువంటి మా సత్యం క్లబ్ మెంబర్లు అందరూ కూడా రమేష్, శ్రీనివాస్, భరత్, అలాగే శ్రీనివాస్, పురం గారు అందరూ కూడా రమేష్, ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మనం సొసైటీకి ఎంతో కొంత సర్వ్ ఇవ్వాలని ఒక ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిద్దామని చెప్పి ఉన్నటువంటి మా క్లబ్లో ఉన్నటువంటి 60 మంది కూడా దాదాపుగా 50 మంది చిన్ననాటి దాదాపుగా 20 సంవత్సరాల నుండి నాతో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ అవకాశం కల్పించినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇదే వేదిక పైన గత సంవత్సరం ఇదే సంవత్సరం జనవరి 25న ఇన్స్టలేషన్ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యంని చేయడం జరిగింది. మాకు అప్పటికి తెలియదు, జూన్ 31 జూలై 1 నుండి జూన్ 30 వరకు ఉన్నటువంటి టెన్యూర్ కాలమాన ప్రకారం లయన్స్ క్లబ్ యొక్క క్యాలెండర్ ప్రకారము నాకు అది ఉంటుందని తెలియదు. మేము మిడిల్ ఆఫ్ ది ఇయర్లో వచ్చినాం కాబట్టి సెకండ్ ఇన్స్టలేషను 6 నెలలనే మళ్ళీ చేసుకున్నటువంటి బహుశా తక్కువ అరుదైనటువంటి సంఘటనలు ఉంటుండొచ్చు. కానీ ఈ 6 నెలల సమయంలో మేము మీరు ఇచ్చినటువంటి డైరెక్షన్స్, మీరు ఇచ్చినటువంటి సూచనలు, మీ ద్వారా మేము నేర్చుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో మేము చాలా కార్యక్రమాలు గతంలో చేసినాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. కానీ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం బ్యానర్ మీద దాదాపుగా ఈ 6 నెలల్లో మోర్ దెన్ 50 ఈవెంట్స్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మా సెక్రటరీ అయినటువంటి బాబు శ్రీనివాస్ గారు రిపోర్ట్లో తెలియపరుస్తారు. యూఎల్ ఎలక్టెడ్ అయినటువంటి లియో టీం మెంబర్స్కు శుభాకాంక్షలు, అభినందనలు తెలుసు. అలాగే నాతో పాటు ప్రయాణం చేయడానికి 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి మా లియో క్లబ్ ఆఫ్ మా హైదరాబాద్ క్లబ్ సత్యం అందరూ కూడా మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తూ ఈ ప్రోగ్రామ్ని
ఆర్గనైజ్ చేసిన దాంట్లో ఫస్ట్ మా క్లబ్ని స్పాన్సర్ చేసినటువంటి ఎవరెస్ట్ క్లబ్ సభ్యులు డాక్టర్ సునీల్ కుమార్, నూలి శ్రీనివాస్, లాయన్ వేణుగోపాల్, శర్మ, పర్టికులర్గా మన ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రఘు గారు, అలాగే మా టీం అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా సర్వీస్ యాక్టివిటీస్లో ఆ సందర్భం వచ్చినటువంటి వేళ మా క్లబ్ స్థాపించి జస్ట్ మేము ఇంకా ఇన్ఫాంట్ స్టేజ్, కాకపోతే టెక్నికల్గా లయన్స్ క్లబ్ క్యాలెండర్ ఈవెంట్ ప్రకారము 2వ సంవత్సరాలు అడుగుపెడుతున్నటువంటి సందర్భం. మరి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో దాదాపుగా ఈ 6 నెలల పీరియడ్లో 3 నెలలు 4 నెలలు కోవిడ్ సెకండ్ వేవ్లో ఉన్నాం. మేము చేసినటువంటి కార్యక్రమంలో 25th జనవరిలో క్లబ్ ఇన్స్టాలేషన్ స్టార్టింగ్ నుండి కూడా మా సెక్రటరీ బోర్డ్ ప్రకారం ఇంకా అందులో కొన్ని పొందుపరిచిన అంశాలు కూడా ఉన్నాయి. అదే కాకుండా మేము రాబోయేటువంటి క్యాలెండర్ ఇయర్లో 1-2 పర్మనెంట్ ప్రాజెక్టులు చేస్తామని చెప్పి ఆ రోజు మా ఫస్ట్ ఇన్స్టాలేషన్ రోజు చెప్పడం జరిగింది. ఒక బ్లడ్ బ్యాంక్ కావచ్చు, అలాగే మెడికల్ సంబంధించినటువంటి నీడి ఉన్నటువంటి పీపుల్కు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత డయాలసిస్ విషయంలో చాలామంది కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. దాని విషయంలో కూడా హైదరాబాద్ క్లబ్ సత్యం తప్పకుండా ఒక డయాలసిస్ సెంటర్ని కానివ్వండి, దాంతోపాటు ఒక బ్లడ్ బ్యాంక్ని చేయాలని ఒక పట్టుదలతోటి మా సత్యం క్లబ్ మెంబర్స్ అందరం కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. దానికి కావాల్సినటువంటి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుండి ఏ రకమైనటువంటి ప్రోత్సాహం ఉన్నా దానికి మనస్ఫూర్తిగా అంగీకరించి చేస్తారని చెప్పి నాకు గతంలో కూడా రఘు గారు, అలాగే మన ఈనాటి చీఫ్ గెస్ట్ అయినటువంటి ఎలక్టెడ్ గవర్నర్ రాధాకృష్ణ గారు కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో భాగంగానే ఈరోజు మేము ఒక సర్వీస్ యాక్టివిటీసే కాకుండా ఒక లియో క్లబ్ కూడా స్థాపిస్తే బాగుంటుందని చెప్పి మేము 1985 ఎన్ఎస్ఎస్ క్యాంప్లో పనిచేసినటువంటి సేవా దృక్పథంతో పనిచేసినాం. ఇంతకుముందు నరేంద్ర రెడ్డి గారు చెప్పినాం, సేవ అనేది ఒకరు ఇస్తున్నాం, లేకపోతే ఇండియన్ మైథాలజీ ప్రకారం భగవద్గీత నుండి తీసుకున్నటువంటి ఆదర్శం కాకుండా చిన్నప్పటి నుండే ప్రభుత్వ పాఠశాలలో మేము చదువుకొని వచ్చినాం. ఇక్కడ ఉన్నటువంటి నా చిన్ననాటి మిత్రులు సునీల్ కూడా మేమంతా క్లాస్మేట్స్. చాలామంది మా సత్యం క్లబ్లో ఉన్నటువంటి నూతనంగా చేరినటువంటి ఈరోజు 6గురితో కలిస్తే 70 మంది క్లబ్బు. మరి యాక్చువల్లీ 72 చేయాలనుకున్నాం, ఇంకో 2 ఇవ్వలేకపోయారు, టైంకి రాలేకపోయారు. ఎందుకంటే 320లో 72 మంది 72 క్లబ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 72 కూడా రేపు వెళ్ళడం మళ్ళీ మీకు ఇంకో 2 మెంబర్స్ని ఇచ్చి 72 సింబాలిక్గా ఉండాలని చెప్పి దాంతో ఈక్వలెంట్గా 50% లియో క్లబ్ 36ని ఇవ్వడం జరిగింది. 7+2 3+6 9 అని. సో అలాగే రేపు రాబోయే కాలంలో కూడా మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి, మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో 320లో ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి పోయే విధంగా మా సత్యం క్లబ్ పనిచేస్తుందని చెప్పి మీకు సభాముఖంగా హామీ ఇస్తున్నాం. పాండమిక్ సిచ్యువేషన్లో బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మాకున్నటువంటి డాక్టర్స్ టీం ఒక 5 డాక్టర్లు మా క్లబ్లో ఉన్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ విషయంలో కావచ్చు, ఆక్సిజన్ సిలిండర్ల విషయంలో కావచ్చు, మెడికల్ ట్రీట్మెంట్ విషయంలో ఎప్పటికప్పుడు మాకు ఉన్నటువంటి గతంలో మేము కాజం ఫౌండేషన్ నుండి, మా వైశ్య వికాస వేదిక నుండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుండి చాలా కార్యక్రమాలు మేము చేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి కొంతమందికి చేరువలో మేము రీచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం కల్పించింది. కానీ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుండి పోయినటువంటి తృప్తి మాకు మిగతా దాంట్లో కనిపించలేదు. కాబట్టి లయన్స్ క్లబ్కు కొంత ఆకర్షితులం కావడం జరిగింది. మేము చేసిన ప్రతి కార్యక్రమం, ఈ మధ్యకాలంలో ఏ కార్యక్రమం చేసినా మా బర్త్డేస్ కానివ్వండి, పిల్లల బర్త్డేస్ కానివ్వండి, గతంలో దాదాపు 20 సంవత్సరాల నుండి మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నర్ నరసింహన్ గారి చేతుల మీదుగా, ఇప్పుడు ఉన్నటువంటి తమిళసై చేతుల మీదుగా నేను 2 సార్లు కూడా బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. 56 సార్లు బ్లడ్ ఇచ్చినటువంటి ఘనత ఉన్నది. అలాగే మా క్లబ్ సభ్యులు దాదాపు ఒక 30 మంది నాతో పాటు మోర్ దెన్ 20 టైమ్స్ ఇచ్చినటువంటి సభ్యులు కూడా ఉన్నారు. అంటే సర్వీస్కు హద్దు లేదు అనుకుంటా
మాకున్న దాంట్లో ఎంతో కొంత చేసుకుంటూ ఎవరి శ్రద్ధ రాకపోయినా మాకున్న పరిధిలో మాత్రం మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలని మీ ముందు కొన్ని ఉంచడం జరిగింది. రాబోయే కాలంలో ఈ సంవత్సర కాలంలో ఎవరు చేయని విధంగా కొన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో మాత్రం కీలకంగా పనిచేస్తాం. ఎందుకంటే మా దాంట్లో ఉన్న 70 మందిలో 70 మందికి మోర్ దెన్ 90% అంత ఎడ్యుకేటెడ్ టీమే ఉన్నాం, సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్సే ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మేము లియో క్లబ్ స్టార్ట్ చేస్తే కూడా అవుట్ ఆఫ్ 36లో నార్మల్ గ్రాడ్యుయేట్స్ మాత్రం 3 ఉన్నారు, 3 డాక్టర్లు ఉన్నారు, మిగతా వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మిగతా వాళ్ళంతా బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అంటే సెలక్షన్ ఆఫ్ ది పీపుల్, ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనే దాని మీద ఇంతకు నరేంద్ర రెడ్డి గారు చెప్పారు. టెక్నికల్ పర్సన్స్ లేవు, వొకేషనల్ ట్రైనింగ్స్ లేవు, ఐటీఐ లేవు. మన పర్టికులర్గా ఎన్విరాన్మెంట్ మీద తీసుకున్నటువంటి విషయంలో ప్రభుత్వాలు ఇంతకుముందు చేసినటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు చేసేటువంటి ప్రభుత్వం కావచ్చు, ఆనాడు అశోకులు చెట్లు నాటించానంటే ఇంకొక 30 సంవత్సరాల తర్వాత మీరంతా ల్యాండ్స్కేప్ అయిన తర్వాత ఆ రోజుల్లో కేసీఆర్ అధికారం ప్రారంభించాలని చెప్పుకునే విధంగా ఈరోజు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. నీడ్ ఆఫ్ ది పీపుల్కి ఏమున్నాయి, నీడీస్ ఏమున్నాయి, ఒక హంగర్ రిలీఫ్ కాకుండా, ఎన్విరాన్మెంట్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్లో ఏ రకంగా చేస్తే బాగుంటుంది దాంట్లో మాకు ఒక విజన్ అయితే ఉన్నది. ఆ విజన్ ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, మోటివేషనల్ స్పీచ్లో కూడా పర్టికులర్గా నరేంద్ర రెడ్డి గారిని మేము అడిగి రఘు గారి ద్వారా మోటివేషనల్ స్పీచ్ అద్భుతంగా ఉంటుంది, ఇన్స్పైర్ అవుతారని చెప్పి నరేంద్ర రెడ్డి గారిని ఆహ్వానించడం. అలాగే లియో క్లబ్స్కి సంబంధించి మోహన్ దాస్ గారిని జస్ట్ ఫోన్లో మాట్లాడి, సార్ ఇది సిచ్యువేషన్ అంటే అదే 24 అవర్స్లో మీరు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు, ఇంత ఇమీడియట్ చేయగలుగుతారు అని చెప్పి లేచారు. హిక్కార్ కోర్టు మేము చేస్తామని చెప్పి పర్మిషన్ తీసుకొని వారి యొక్క బ్లెస్సింగ్ తీసుకోవడం జరిగింది. మరి అలాగే ఎడ్యుకేషన్ విషయంలో పిల్లలకు సంబంధించినటువంటి దాంట్లో కొంత ఇన్స్పిరేషన్ ఉంటాయనే ఉద్దేశంతో మన కొత్త తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా మిత్రుడు దాచిపల్లి రవీందర్ గారు, పాత పరిచయం మా జిల్లావాసి కాబట్టి తను పిలిచి ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా, అంటే జనరల్గా ల్యాండ్స్కేప్లో లైనిజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారానే లైనిజం గురించి చెప్పేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇన్నోవేటివ్గా ఉంటుంది, లియర్స్కి ఉపయోగపడుతుంది. చదువుకున్నటువంటి పిల్లలకు తను కూడా రూరల్ బేస్ నుండి ఒక సర్వీస్ స్కూల్ నుండి చదువుకొని ఈరోజు ఉన్నత స్థాయికి వచ్చింది కాబట్టి వాళ్ళని చూసి మోటివేట్ అవుతారు. ఎడ్యుకేషన్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉంటుంది. అలాగే ఇప్పుడున్నటువంటి గవర్నర్ సర్వీసు ఏ రకంగా చేస్తున్న దాంట్లోనే దానికి ఉదాహరణగా మన సత్యం క్లబ్ ఎస్ ఫర్ సర్వీస్, ఎస్ ఫర్ సూరపల్లి, అలాగే ఎస్ ఫర్ సత్యం లాగా దాన్ని తీర్చిదిద్దే దాంట్లో ముందుంటుందని చెప్తూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి సత్యం క్లబ్ సభ్యుల్ని మరియు ఈ డయాస్కి పరిచయం చేసినటువంటి ఎవరెస్ట్ క్లబ్ సభ్యుల్ని, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంతకుముందు మోహన్ దాస్ గారు ఈ శ్రీమతి యాక్సెప్టెన్స్ ఇస్తుందంటే 24/7లో ఎక్కడ అబ్జెక్షన్ లేకుండా మేము చేసేటువంటి కార్యక్రమంలో మేము పాల్గొన్నటువంటి ఉద్యమాల్లో నాతో పాటు ఒక మంచి సహచరునిగా నాకు అండగండదు, నాకు ఆ బ్లెస్సింగ్స్, ఆ కోఆపరేషన్ ఉంది కాబట్టి నాతో పాటు కూడా నాకు ఉన్నటువంటి 2 కూతుళ్ళు, పెద్ద కూతురు డాక్టర్ కాచం నిఖిత, రెండో కూతురు తన్నయ్య కూడా, తను కూడా ఇంజనీరింగ్లో, స్టేట్ కాజ్లో, సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్లో ఎన్నో ప్రోగ్రామ్స్ చేసినటువంటి ఉన్నారు కాబట్టి ఎంటైర్ మా ఫ్యామిలీ సర్వీస్ కోసం పాటుపడుతున్నటువంటి నేపథ్యంలో సర్వీస్ ఓరియంటెడ్గా మేము ఉన్నాం. తప్పకుండా ఆ సాటిస్ఫాక్షన్ని మేము అనుభవిస్తున్నాం కాబట్టి ధనం ఎంతవరకు అవసరమో ధనంతో పాటు దానగుణం ఎంత ఉంటుంది, దానగుణంలో ఉన్నటువంటి తీయదనం ఎంత ఉంటుంది, ఆ యొక్క అనుభూతి ఏ రకంగా ఉంటుంది అనే దాంట్లో మా ఫ్యామిలీని మేము ఆదర్శంగా తీసుకుంటాం. మాకు ఉన్నటువంటి బంధువులు కావచ్చు, మాకు ఉన్నటువంటి ఫ్రెండ్స్లో కావచ్చు, మమ్మల్ని ఒక మంచి అవగాహనగా చూసేటువంటి డ్యాన్స్ కల్పించినటువంటి సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, సర్వీస్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా మేము పేరు పేరున నమస్సుమంజలు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించినటువంటి హైదరాబాద్ క్లబ్ సత్యంకు మరొకసారి అందరికీ మా సభ్యులు, మా కుటుంబ సభ్యులు, క్లబ్ సత్యం క్లబ్ సభ్యులు అంటే మా కుటుంబ సభ్యులాగా మేము కలిసిమెలిసి పనిచేస్తూ ఇంకొక సంవత్సరం కాలం పాటు పూర్తి స్థాయిలో 320 డిస్టిక్లో నెంబర్ 1 క్లబ్కు పోయే విధంగా సహకరిస్తారని ఆశిస్తూ ఆ ప్రయత్నంలో మేము ముందుంటామని చెప్తూ మీ యొక్క మాకున్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా మీ ద్వారా తీసుకొని పనిచేస్తామని చెప్పి మాటిస్తూ ముగిస్తున్నాను.